దివ్యవాణి ప్రేక్షకులకి నమస్కారం. ఆరోగ్య రేఖ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో ఉన్నారు విష్ హెల్త్ లైఫ్ స్టైల్ హోమియో క్లినిక్ ఫౌండర్ డాక్టర్ ఉడుముల సుధీర్ రెడ్డి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. పోయిన వారం డయాబెటీస్ రివర్సల్ అనేది ఎలా చేయాలి అనేది ఎన్నో వివరాలు తెలుసుకున్నాం కదండి. ఈ వారం డయాబెటీస్ వచ్చిన వారికి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనేది డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం సార్, పోయిన వారం డయాబెటీస్ రివర్సల్ గురించి మీరు ఎంతో చక్కగా వివరించారు. కొంతమంది ప్రేక్షకులు మమ్మల్ని అడిగారు, దానికి కావాల్సిన ఆహారాలు ఏం తీసుకోవాలి, ఆహార జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి అనేది. డయాబెటీస్ రివర్సల్ మనం పోయిన వారం చెప్పుకున్నట్టు, డయాబెటీస్ రావడానికి శరీరంలో మెటబాలిక్ ప్రాసెస్ ఏదైతే జరిగిందో, ఎలాగైతే మీకు డయాబెటీస్ రావడానికి స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళారో దాన్ని అలాగే ఒక్కొక్క స్టెప్ వెనక్కి తీసుకెళ్ళడం, తద్వారా మీ డయాబెటీస్ వాల్యూస్ నార్మల్గా మెయింటైన్ చేయడం ద్వారా ఈ ప్రాసెస్ మొత్తాన్ని డయాబెటీస్ రివర్సల్ అంటారు. మెడికల్ పరిభాషలో డయాబెటిక్ రెమిషన్ అంటారు. ఈ రెమిషన్ చేయడానికి ముఖ్యంగా మనం ఉపయోగించుకునేది 2-3 ప్రక్రియలు ఇక్కడ. ఒకటి మీ లైఫ్ స్టైల్ చేంజెస్. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే చాలా బ్రాడ్ ఇదనమాట. లైఫ్ స్టైల్లో మనం తీసుకునే ఆహారం ఏంటి, మనం చేసే శారీరక శ్రమ ఏంటి, ఈ రెండు కూడా మనం క్యాలిక్యులేట్ చేసి ఈ డయాబెటీస్ రివర్సల్ ప్రాసెస్ కోసం వాడతాం. అట్లాగే మనం తీసుకునే ఆహారంలో ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటున్నాం. ఎందుకంటే మనం ఇప్పుడు వరకు మనకు అలవాటు అయింది అన్నప్రాసన అయిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా మనం అన్నమే తింటున్నాం. అన్నం అంటే తెల్లన్నం, వైట్ రైస్. ఈ వైట్ రైసు పూర్వకాలంలో తినే భోజనానికి ఇప్పుడు మనం తీసుకునే భోజనానికి చాలా వ్యత్యాసం ఉంది. పూర్వకాలంలో ముడి బియ్యం తినేవాళ్ళు, అంటే దంపుడు బియ్యం లాంటిది. ఆవిడ ఎక్కువ పాలిష్ చేసేవాళ్ళు కాదు, ఎక్కువ రిఫైన్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ప్రతిదీ రిఫైన్ చేసే తింటున్నాం. మనం తినే ఆహారం మొత్తం కూడా రిఫైన్డ్ లేదా ప్రాసెస్డ్ ఫుడ్ అంటారు. బియ్యాన్ని కూడా 2-3 పాలిష్లు వేసి పైన పొట్టే లేకుండా, ఫైబర్ లేకుండా ఓన్లీ కార్బోహైడ్రేట్ అనే ముఖ్యమైన పిండి పదార్థాన్ని తింటున్నాం. అట్లాగే మీరు చపాతీలు చేసుకుంటారు. ఈ చపాతీల్లో కూడా ఒకప్పుడు మనం గోధుమలు తీసుకెళ్ళి పిండి పట్టించి ఏదో చేసేవాళ్ళు. ఇప్పుడు అదంతా ఏం లేదు. బయటకు వెళ్తున్నాం, సూపర్ మార్కెట్లో రెడీమేడ్ ప్యాకెట్ తెచ్చుకున్నాం. ఈ ప్యాకెట్లో కూడా మీకు తెల్లగా గోధుమ పిండి ఉంటుంది, బట్ మీరు ఒరిజినల్ గోధుమ పిండి చూస్తే తెల్లగా ఉండదు. ఈ తెల్లగా రావడం కోసము, మీకు చపాతీ సాఫ్ట్గా రావడం కోసం ఏం చేస్తారంటే దాన్ని ప్రాసెస్ చేస్తారు. అంటే రిఫైన్ చేసి దాంట్లో ఉండే చెత్త, ఫైబర్ అంతా తీసేసి మీకు చూడడానికి చాలా ఇంపుగా ఉంటుంది, కానీ అది అంత మంచిది కాదు ఇది డయాబెటీస్ విషయానికి వచ్చేటప్పటికి. సో ఇలా మనం తీసుకున్న ప్రతి ఆహారం, ఈవెన్ మనం వంటకు వాడే నూనెలు కూడా ఒకప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మనం గింజల్ని తీసుకొని నూనె పట్టించుకునే వాళ్ళం. ఇప్పుడు దాన్ని కూడా రిఫైన్ చేస్తున్నారు. అంటే దాంట్లో ఉండే నూనె తాలూకు, గింజ తాలూకు వాసన, రుచి ఇవన్నీ తీసేయడానికి రకరకాల కెమికల్స్ వాడి ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం వాటిని కూడా రిఫైన్ చేస్తున్నారు. ఇలా మనం తీసుకునే ప్రతి భోజనము రిఫైన్డే. మీరు తీసుకునే బ్రేక్ఫాస్ట్ కాంచి, మీరు తీసుకునే లంచ్ కాంచి 90% మనం రిఫైన్డ్ భోజనమే చేస్తున్నాం. అందువల్ల ఎక్కువ రిఫైన్డ్ అయినప్పుడు ఏమవుతుందంటే మీకు సింపుల్ షుగర్స్ అంటారు. శరీరంలో మనం తీసుకునే కార్బోహైడ్రేట్లలో సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అవుతాయి. ఎప్పుడైతే సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అవుతుందో మీకు త్వరగా అరిగిపోతుంది. కాబట్టి ఎక్కువసార్లు తింటారు కాబట్టి మీకు రోజు మొత్తంలో మీకు అవసరమయ్యే క్యాలరీల కంటే మీరు తీసుకునే క్యాలరీలు ఎక్కువ. అందులో ముఖ్యంగా కార్బోహైడ్రేట్ల శాతం ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ల శాతం ఎక్కువ అవుతుందో క్రమేపీ అది మీకు ఒబేసిటీ అంటారు, ఊబకాయానికి దారితీస్తుంది. తద్వారా మీకు డయాబెటీస్ వస్తుంది. సో వీటిని మనం తగ్గించుకోవడం ద్వారా, అంటే ఈ ప్రాసెస్డ్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, ఈ రిఫైన్డ్ ఫుడ్, వాటిని తగ్గించుకోవడము లేదా మినిమైజ్ చేయడం ద్వారా మన డయాబెటీస్ రివర్సల్ అనే ప్రాసెస్ని మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ వీటిల్లో ఓన్లీ ఇది ఒక్కటే కాదు, ఈ కార్బోహైడ్రేట్స్ మనం జీరో చేయక్కర్లేదు. కార్బోహైడ్రేట్స్ని సింపుల్ కార్బోహైడ్రేట్స్ నుంచి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, అంటే మనం ఫైబర్ ఎక్కువ ఉండే కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం ద్వారా మీ రుచిని కోల్పోకుండానే మనం డయాబెటీస్ రివర్సల్ చేయొచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే డయాబెటీస్ చేయాలంటే విపరీత డైట్ చేయాలి, మనం ఏది పడితే తినలేము, చాలా రెస్ట్రిక్ట్ చేస్తారు అలా అనుకుంటారు. అది మీ అపోహ. బేసికల్గా ఏంటంటే మనం ఒక మంచి క్వాలిఫైడ్ డాక్టర్ని మనం కనుక్కోగలిగితే మీకు ప్లాన్ చేస్తారు. కార్బోహైడ్రేట్ల శాతం ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎంత ఫ్యాట్ తీసుకోవాలి, ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, మీరు చేసే పని ఏంటి, అంటే మీరు శారీరక శ్రమ ఎంత చేస్తారు దాన్ని బట్టి మీకు ఎంత క్యాలరీలు ఫుడ్ ఇవ్వాలి, దాంట్లో ఎంత కార్బోహైడ్రేట్ ఇవ్వాలి, ఎంత ఫైబర్ ఇవ్వాలి, ఎంత ఫ్యాట్ ఇవ్వాలి, ఎంత ప్రోటీన్ ఇవ్వాలి,
ఇవన్నీ వాళ్ళు జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి మీకు డైట్ ప్లాన్ ఇస్తారు. అప్పుడు ఏమవుద్దంటే మీరు ఆకలితో అలమటించే అవసరం లేదు, ఎక్కువ ఉపవాసం ఉండే అవసరం లేదు, మీరు ఫుడ్ కోసం ఎక్కువ కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. బట్ అట్ ద సేమ్ టైం చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మనం మైండ్ సెట్లో మార్పులు, ఇప్పుడు దాకా మనం అన్నమే తిన్నాం కాబట్టి అన్నమే తినాలి, అలా కాకుండా మనం ముడి బియ్యం తినవచ్చు, కొంచెం మనం ఇప్పుడు మిల్లెట్స్ అని వచ్చినాయి చిరుధాన్యాలు, ఈ చిరుధాన్యాలు మనం ఎక్కువ వాడుకోవడం ద్వారా ఈ డయాబెటీస్ రివర్సల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే డయాబెటీస్ని కంప్లీట్గా నార్మల్ చేయొచ్చు. ఎలాంటి మందులు అవసరం లేకుండా ఆల్రెడీ ఒకవేళ మందులు వాడితే వాటిని మనం క్రమేపీ విత్డ్రా చేసుకుంటూ చేసుకోవచ్చు. అయితే మీ అందరికి ఒక చిన్న విన్నపం ఏంటంటే మీ స్వతహాగా ఏమీ చేయకూడదు. మీరు డాక్టర్ గారి పర్యవేక్షణలో లేదా క్వాలిఫైడ్ డైటీషియన్ పర్యవేక్షణలో మీరు డైట్స్ చేయాలి. మందులు మాత్రం ఖచ్చితంగా మీ డాక్టర్ గారిని సంప్రదించే తక్కువ చేయాలని ఎక్కువ చేయాలన్నా వారి ద్వారానే చేయండి, కానీ మీ స్వతహాగా ఏమీ చేయకూడదు. అది ప్రమాదకరం, ఒక్కొక్కసారి చాలా ప్రాణానికి ప్రమాదం కావచ్చు. అయితే ఈ డయాబెటీస్ రివర్సల్ చేసే ప్రాసెస్లో మనం తీసుకునే ఫుడ్, ఆహార పదార్థాలు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. సో ముఖ్యంగా అందరూ ఏమంటారు, మా ఎక్స్పీరియన్స్లో మేము చూసింది ఏంటంటే ఆకలి ఆగలేకపోతున్నామండి, మాకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్నారు, ఇంకేదో ఫాస్టింగ్ అన్నారు, లేకపోతే ఫ్యాటీ డైట్, కీటో డైట్ అన్నారు, రకరకాల డైట్లు చెప్పారండి, అందువల్ల మేము కొద్ది రోజులు చేసాము తర్వాత చేయలేకపోతున్నాం అన్నారు. చాలా ముఖ్యమైన సమస్య ఇది. ఎందుకంటే ఎవరో ఇప్పుడు నాలాంటి వాళ్ళు చెప్పారు, మీరు చాలా ఉత్సాహంగా డయాబెటీస్ రివర్సల్ కోసం ఏదో 4 రోజులు డైట్ చేశారు, 5-6 కేజీలు తగ్గారు, అంతా బాగుంది మెచ్చుకున్నారు, ఇంకా మన కంట్రోల్ అయిపోయింది కదా అని మళ్ళీ పాత పద్ధతిలో రిలాక్స్ అయిపోతుంటారు. అలా చేయకుండా చిన్న చిన్న మార్పులే కొంచెమే చేయండి. ఒకేసారి ఎక్కువ అతి చేయకుండా చిన్న చిన్న మార్పులే అడాప్ట్ చేసుకోగలిగితే ఆ చిన్న మార్పులు జీవితకాలం చేసుకోండి. సో దట్ మీకు ఎక్కువ ఇబ్బంది లేకుండా సస్టైన్ అయ్యేలాగా ఎక్కువ రోజులు మనం చేయగలిగేలాగా మనము ఈ మార్పులు చేసుకోగలిగితే లాంగ్ రన్లో మీకు ఉపయోగపడుతుంది. ఏదో 1 నెల 2 నెలల్లో చేయడం కాదు, లేకపోతే నెత్తి మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు అర్జెంటుగా నేను బరువు తగ్గాలి. చాలామంది మా దగ్గరకు వస్తారు, 2 నెలల్లో పెళ్ళి ఉందండి, అమ్మాయి సన్నగా అయిపోవాలా, పెళ్ళైంది, పెళ్ళైన తర్వాత మళ్ళీ నార్మల్గానే భోజనం చేస్తారు. పెళ్లి కోసం చేయొద్దు, ఎవరి కోసం మీరు అందంగా కనపడడానికి చేయొద్దు, మీ ఆరోగ్యం కోసం మీరు చేయాలి. అట్లా చేయాలంటే ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఉండాలి. లాంగ్ టర్మ్ ప్లాన్లో కొంచెం చిన్న చిన్న మార్పులు చేయండి, కానీ లాంగ్ రన్లో ఫాలో అయ్యేలాగా చేస్తే మీకు ఎక్కువ బర్డెన్ లేకుండా ఈ వెయిట్ తగ్గించుకోవచ్చు, డయాబెటీస్ రివర్సల్ కూడా చేసుకోవచ్చు. సార్, ఇలా ఫ్రూట్స్ తీసుకోవాలంటారు కదా డయాబెటీస్లో ఉన్న వాళ్ళు, ఎలాంటి రకమైన ఫ్రూట్స్ తీసుకోవాలి, అసలు ఫ్రూట్స్ తీసుకోవచ్చా? డయాబెటీస్లో అన్ని రకాల ఫ్రూట్స్ మనం తీసుకోవడానికి లేదు, అందుకని చెప్పి అన్ని రకాల ఫ్రూట్స్ ఆపవలసిన అవసరం కూడా లేదు. డయాబెటీస్ ఫ్రూట్స్లో మనం ముఖ్యంగా అసలు ఎందుకు ఫ్రూట్స్ వల్ల సమస్య వస్తుందంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. అంటే మన తీసుకునే ఫుడ్, మన ఆహారం వల్ల షుగర్ ఎంత శరీరంలో లోడ్ అవుతుంది, ఆ ఆహారంలో షుగర్ ఎంత ఉంటుంది అని సూచించే విధానమే గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. సో ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఆహార పదార్థాలు, ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఫ్రూట్స్ మనం తక్కువ తీసుకోవాలి. అట్లాగే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఫ్రూట్స్ తీసుకుంటే ఏమవుతుందంటే మీరు ఫ్రూట్స్ తీసుకున్నా కూడా మీకు లోడ్ అవ్వదు, షుగర్ లోడ్ అవ్వదు. ముఖ్యంగా మనం అవాయిడ్ చేయాల్సిన పదార్థాలు అరటిపండు ఉంది, అరటికాయ తీసుకోవచ్చు, పండు తీసుకోవడానికి లేదు. అంటే మీరు కూర కోసం చేసే అరటికాయ లాంటివి తినొచ్చు, దాని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువే ఉంటుంది. ఎప్పుడైతే అరటి పండు కాయ పండుగా మారుతుందో, బాగా ఇదవుతుందో అప్పుడు తీసుకుంటే దాంట్లో మీకు చక్కెర శాతం ఎక్కువ ఉంటుంది, గ్లైసెమిక్ లోడ్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి తీసుకోకూడదు. అట్లాగే సపోటా లాంటి పండ్లు, చాలామందికి పెద్ద అపోహ ఉంది ఏంటంటే పొప్పడికాయ తీసుకోవచ్చు డయాబెటీస్ వాళ్ళు, ఎంతైనా తీసుకోవచ్చు అని. ఈవెన్ పొప్పడికాయ గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా కొంచెం ఎక్కువే. మీరు 1-2 పీసెస్ తీసుకుంటే ఇబ్బంది లేదు, కానీ పొప్పడికాయ ఎంతైనా తినొచ్చు అని అంతంత తింటే మీరు దానివల్ల కూడా గ్లైసెమిక్ లోడ్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే పండిన తర్వాత గ్లైసెమిక్ ఇండెక్స్ పెరుగుద్ది పొప్పడికాయ. చాలామంది ఇంకొక పొరపాటు ఏంటంటే వాటర్ మిలన్, పుచ్చకాయ, మస్క్ మిలన్, ఈ 2 కూడా తింటూ ఉంటారు. చాలామంది డాక్టర్లు కూడా తినమని చెప్తూ ఉంటారు. వాటి వల్ల కూడా మీకు గ్లైసెమిక్ లోడ్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా వీటిలో నీటి శాతం ఎక్కువ ఉంటుంది, మిగతా లవణాలు ఎన్నో ఉన్నప్పటికీ ఆల్రెడీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, బార్డర్ లైన్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఇది తినకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే ఆ గ్లైసెమిక్ లోడ్ చాలా స్పైక్స్ ఎక్కువ ఉంటాయి. అంటే తక్కువ టైంలో ఎక్కువ షుగర్ ఇట్లా లోడ్ అయ్యి మళ్ళీ వెంటనే నార్మల్ అవుతుంది. ఈ వాటర్ మిలన్ కానీ, మస్క్ మిలన్ కానీ, వీటన్నిటిని అవాయిడ్ చేస్తూ
మీరు యాపిల్ తీసుకోవచ్చు, యాపిల్ బేర్ తీసుకోవచ్చు. వీటన్నిటికీ ఏంటంటే గ్లైసెమిక్ లోడ్ తక్కువ ఉంటుంది, ఇండెక్స్ తక్కువ ఉంటుంది. జామకాయ తీసుకోవచ్చు. సో ఏదేమైనా సూపర్ ఫుడ్ సార్, ఐ మీన్ డయాబెటీస్కి జామకాయ సూపర్ ఫుడ్ అనొచ్చు. ఎందుకంటే జామకాయలో ఉండే మిగతా పదార్థాలు, ఆహారం, విటమిన్స్ ఇవన్నీ చాలా డయాబెటీస్ వాళ్ళకు ఉపయోగపడుతుంటాయి. దాంట్లో కూడా పండిన జామకాయ ఎక్కువ తినకుండా దూరగా ఉన్నాయి లేకుంటే పచ్చిగా ఉండే జామకాయలు తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు వచ్చే తైవాన్ జామకాయ లాంటి వీటి మీకు అన్ని హైబ్రిడ్ చేయడం ద్వారా అది ఎక్కువ తీసుకోకుండా మోతాదులో తీసుకుంటేనే మంచిగా. ఏ ఫ్రూట్ అయినా, ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఏ ఫ్రూట్ అయినా కూడా కొంచెం కొంచెం తీసుకోవడం మంచిది. ఎక్కువ తీసుకుంటే అన్ని ఫ్రూట్స్లో ఒక రకమైన ఫ్రూక్టోజ్ అనే షుగర్ ఉంటుంది. ఈ ఫ్రూక్టోజ్ అనే షుగరు డయాబెటీస్ వాళ్ళకు అంత మంచిది కాదు. ఎందుకంటే ఈ ఫ్రూక్టోజ్ని శరీరంలో ఏ శరీర భాగంలో ఏది కూడా ఇది కరిగించలేదు, మన ఇంటెస్టైన్స్లో అరిగించగలిగే పరిస్థితి ఉండదు. ఈ ఫ్రూక్టోజ్ని కేవలం లివరే అరిగించగలుగుతుంది. ఈ డయాబెటీస్ వాళ్ళకి ఆల్రెడీ లివర్లో ఫ్యాట్ ఉండి ఫ్యాటీ లివర్ ద్వారా ఆల్రెడీ లివర్ ఇబ్బంది పడుతుంది. ఈ ఫ్రూక్టోజ్ ఎక్కువ తీసుకోవడం ద్వారా మీ లివర్ ఇంకా ఎక్కువ ప్రాబ్లంలకు గురవుతుంది. అందువల్ల మీకు డైరెక్ట్ ఫ్యాట్ కింద మారిపోతుంది. సో ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఫ్యాట్ అవ్వటం లివర్లో మంచిది కాదు. ఆరోగ్య రేఖ కార్యక్రమంలో చిన్న విరామం. ఆరోగ్య రేఖ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, చాలా మంది కాకరకాయ తీసుకుంటారు కదా, కాకరకాయ తినడం వల్ల షుగర్ తగ్గిపోతుందా? చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అడిగావు. చాలామంది ఏమనుకుంటారంటే షుగర్ అంటే తీపి వ్యాధి, డయాబెటీస్ అంటే షుగర్ అంటే తీపి వ్యాధి, కాబట్టి దానికి విరుగుడుగా కాకరకాయ తీసుకుందాము, కాకరకాయ తీసుకుంటే ఈ తీపిని ఈ చేదు విరగొట్టేస్తుంది, కాబట్టి పొద్దున్న లేచి పరగడుపున కాకరకాయ రసం తీసుకొని పాపం వాళ్ళకి ఇష్టం లేకుండా ఎంత చేదైనా మింగేస్తుంటారు. వాళ్ళ నమ్మకం ఏంటంటే ఈ చేదు ఆ షుగర్ని చంపేసి డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుందని. కానీ ఘోరమైన విషయం ఏంటంటే సంవత్సరాలుగా వాళ్ళు కాకరకాయ జ్యూస్ తాగుతూనే ఉన్నారు, వేసుకునే ట్యాబ్లెట్లు ఏం తగ్గట్లేదు, షుగర్ ఏం తగ్గట్లేదు. ఎందుకు తగ్గట్లేదు? బేసికల్గా ఏంటంటే కాకరకాయలో లోపం లేదు, మీ ఆలోచన విధానంలో లోపం. కాకరకాయ ఒక మంచి కూరగాయ, దాంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది, లోడ్ తక్కువ ఉంటుంది, డయాబెటీస్ వాళ్ళకు ఉపయోగపడే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. అయితే మీరేమీ కష్టపడకుండా, మీ బరువు ఏం తగ్గించకుండా, మీరు అలవాట్లు ఏం మానుకోకుండా, మీరు కార్బోహైడ్రేట్లు, రిఫైన్డ్ ఫుడ్ ఇవన్నీ ఏమీ ఆపకుండా, రోజు ఆల్కహాల్ తాగే వాళ్ళు ఆల్కహాల్, కూల్ డ్రింకులు తాగాలి కూల్ డ్రింకులు, ఇవన్నీ ఏం మానకుండా నేను ఓన్లీ కాకరకాయ తింటాను, కాకరకాయ మీదనే మొత్తం భారం అంతా వేస్తాను, తద్వారా షుగర్ తగ్గిపోతుంది అనుకుంటే మీ అమాయకత్వం తప్పితే ఏమీ లేదు. సో అలా చేయకుండా మీరు మిగతా అన్నీ చేస్తూ కాకరకాయ కూడా ఉపయోగిస్తే ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే కాకరకాయ కాదు, ఆ మాటకు వస్తే మీరు ఏ కూరగాయ తీసుకున్నా మీకు ఎంత తీసుకున్నా ఉపయోగమే. ఎందుకంటే ఇవన్నీ జీరో కార్బోహైడ్రేట్, లో కార్బోహైడ్రేట్ ఉండే మంచి కూరగాయలలో మంచి కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి. సో అందువల్ల మీరు కూరలు ఎంత ఎక్కువ తీసుకున్నా ఇబ్బంది ఏం లేదు. ఒక పొటాటో తప్ప మిగతా ఏ కూరగాయలు తీసుకున్నా మీకు ఇబ్బంది ఏమి ఉండదు. సో ఒక కాకరకాయ ఎందుకు, మీరు వంకాయ తీసుకున్నా తగ్గిపోతుంది, సొరకాయ తీసుకున్నా తగ్గిపోతుంది. ప్రత్యేకంగా కాకరకాయలోనే డయాబెటీస్ తగ్గిపోతుంది అనేది అటువంటిది ఏం లేదు. ఒక మిగతా కూరగాయలతో పోల్చుకుంటే ఒక 1% బెనిఫిట్ ఉంటుంది కాకరకాయ తీసుకోవడం ద్వారా. కానీ కేవలం కాకరకాయ మీదనే భారం అంతేసి నేనేం చేయను అంటే మాత్రం ఏం చేయలేము, మీ షుగర్ ఏం తక్కువ కాదు. బరువు తగ్గడం వల్ల డయాబెటీస్ రివర్సల్ అవుతుందా? చాలామంది బరువు తగ్గడం ద్వారా డయాబెటీస్ రివర్సల్ చేసుకోవచ్చు. మనం ముఖ్యంగా డయాబెటీస్ రావడానికి కూడా రకరకాల కారణాలు ఉన్నాయి. అన్ని డయాబెటీస్లు బరువు తగ్గడంతో మీకు డయాబెటీస్ రివర్స్ అవ్వదు. ప్రతి వ్యక్తికి డయాబెటీస్ రావడానికి గల కారణం వేరు, దాని ఎఫెక్ట్ వేరు. ఎవరికైతే బరువు పెరగడం ద్వారా డయాబెటీస్ వస్తుందో, ఎవరికైతే ఈ లైఫ్ స్టైల్లో చాలా మార్పుల ద్వారా డయాబెటీస్ వస్తుందో అటువంటి వాళ్ళకు ఈ బరువు తగ్గించడం ద్వారా డయాబెటీస్ రివర్సల్ అవుతుంది. అదే కాకుండా కొద్దిమంది సన్నగానే ఉంటారు, వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది. సో వాళ్ళని బరువు తగ్గించడం ద్వారా డయాబెటీస్ రివర్సల్ చేయలేరు, అటెంప్ట్ కూడా చేయొద్దు. డయాబెటీస్ రావడానికి అందుకే ప్రతి వ్యక్తికి వాళ్ళ కారణాన్ని బట్టి మనం ఈ రివర్సల్ ప్లాన్ కానీ డయాబెటీస్ ట్రీట్మెంట్ కానీ ప్లాన్ చేయాలి.
ఎవరైతే బాగా వాళ్ళ హైట్లో సగం కంటే ఎక్కువ పొట్టు ఉంటుంది, వాళ్ళు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ ఉంటారో వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. ఈ బాడీ మాస్ ఇండెక్స్ 25 కంటే ఎక్కువ ఉండడం, తద్వారా వాళ్ళకి డయాబెటీస్ రావడం జరిగిందో వాళ్ళకి బరువు తగ్గించడం ద్వారా మనం డయాబెటీస్ రివర్స్ చేయొచ్చు. ఈ బరువు తగ్గడం వల్ల ఏమవుతుందంటే బేసికల్గా అసలు బరువు ఎందుకు పెరుగుతారు? మీరు అవసరానికి మించి ఆహారం తీసుకున్నప్పుడు శరీరం రేపటి అవసరాల కోసం ఫ్యాట్ కొవ్వు రూపంలో దాచిపెట్టుకుంటుంది. ఎక్కడ దాచిపెట్టుకుంటుంది? మీ చర్మం కింద, మీ పొట్ట చుట్టూ, మీ శరీర భాగాల చుట్టూ, ఇలా ఒళ్ళంతా ఫ్యాట్ రూపంలో దాచిపెట్టుకుంది. ఈ ఫ్యాట్ ఎక్కడ? మీ లివర్లో కన్వర్ట్ అయ్యి అది ట్రైగ్లిజరైడ్స్ రూపంలో శరీరంలో వివిధ భాగాలకు ప్రయాణం చేసి అక్కడ ఫ్యాట్ కింద మారుతుంది. అంటే దీని అర్థం ఏంటి? మీరు అవసరాన్ని మించి తింటున్నారు, అందువల్ల ఇది వెళ్ళి ఫ్యాట్ కింద మారుతుంది, షుగర్ వెళ్ళి ఫ్యాట్ కింద మారుతుంది. ఎప్పుడైతే మీరు బరువు తగ్గడానికి మీరు కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తారో, ప్రోటీన్స్ తీసుకుంటారో, ఈ ఆల్రెడీ పేరుకుపోయిన ఈ ఫ్యాట్ని తిరిగి మన శరీర అవసరాల కోసం ఉపయోగించడం జరుగుతుంది. అప్పుడు మీరు సన్నబడతారు. అంటే మిగిలిపోయిన ఫ్యాట్ని దాచిపెట్టుకున్న ఫ్యాట్ని రివర్స్ మన శరీర అవసరాల కోసం వాడుకుంటాం. ఎట్లాంటిదంటే మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, బంగారం అంటే ఫ్యాట్ రూపంలో దాన్ని దాచిపెట్టారు, బంగారం లాగా దాచిపెట్టుకున్నారు బ్యాంకుల్లో. ఎప్పుడైతే కరువు వచ్చిందో అప్పుడు ఏం చేస్తారు? బంగారాన్ని తీసుకెళ్ళి మీ అవసరాల కోసం వాడుకుంటారు. అప్పుడు మీ బ్యాంకులో నిల్వలు తగ్గుతాయి. బ్యాంకు నిల్వలు ఏంటి? మీ ఫ్యాట్. ఈ ఫ్యాట్ తగ్గుతుంది అనమాట. ఎప్పుడైతే ఫ్యాట్ తగ్గుతుందో మీ డయాబెటీస్ నిదానంగా రివర్స్ అవ్వడం. ఎందుకంటే మీ పైనుంచి ఇచ్చే కార్బోహైడ్రేట్స్ లేవు కాబట్టి రక్తంలో షుగర్స్ ఉండవు, కాబట్టి మీ డయాబెటీస్ నార్మల్ అవుతుంది. సో ఇలా మనం బరువు తగ్గడం ద్వారా చాలా జీవన ప్రక్రియలో ఆటోమేటిక్ చేంజెస్ జరుగుతాయి. ఎప్పుడైతే మీరు తీసుకునే కార్బోహైడ్రేట్స్ తగ్గుతాయో మీ శరీరానికి ఒక మెసేజ్ వెళ్తుంది, పైనుంచి ఆహారం రావట్లేదు కాబట్టి ఆల్రెడీ దాచిపెట్టుకున్న కొవ్వుని కరిగించుకొని బతకాలి అని చెప్పేసి ఒక మెసేజ్ వెళ్తుంది. అంటే మీరు తీసుకునే షుగర్స్ మీద బతకడం మానేసి లోపల ఉన్న ఫ్యాట్ని కరిగించుకోవడం ద్వారా మిమ్మల్ని బతికించేసే ఒక ప్రక్రియ. దీని ద్వారా ఏమవుతుందంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఒకప్పుడు మీకు ఇన్సులిన్ నార్మల్గా ఉన్నప్పటికి కూడా పని చేయకపోవడం ద్వారా, శరీరం ఉపయోగించుకోకపోవడం ద్వారా ఫ్యాట్ కింద మారింది. ఎప్పుడైతే మీరు బరువు తగ్గుతారో ఈ ఇన్సులిన్ని శరీర భాగాలు బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి, తద్వారా మీ ఇన్సులిన్ పనితనం పెరుగుతుంది, షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇది ఒక్కటే కాకుండా నార్మల్ బ్లడ్ షుగర్స్ కూడా బాగా బెటర్ అవుతాయి. మీ లివర్లో ఉండే ఫ్యాటీ లివర్ అంటారు కదా, ఈ ఫ్యాట్స్ కూడా బెటర్ అవుతాయి. సో తద్వారా మనకు ఈ వెయిట్ తగ్గడం ద్వారా మీ షుగర్స్ అనేది కంట్రోల్ అవుతూ ఉంటాయి. ఇది ఒక్కటే కాకుండా మీకు హార్ట్కి సంబంధించి కార్డియోవాస్కులర్ ఈవెంట్స్ అన్నీ కూడా బెటర్ అవుతాయి. మీ కొలెస్ట్రాల్ నార్మల్ అవుతుంది. సో ఒకటేంటి, ఒక్క బరువు తగ్గడం ద్వారా ఇలా అన్ని ప్రక్రియలు మీకు నార్మల్ అవుతూ వస్తుంటాయి. కాబట్టి డయాబెటీస్ రివర్సల్ ద్వారా మీకు కంప్లీట్ మెటబాలిజం సెటరేట్ అవుతుంది. డయాబెటీస్ ట్రీట్మెంట్ అనేది ఇండివిజువల్ ట్రీట్మెంటేనా, లేకపోతే ఒకే రకమైన ట్రీట్మెంట్ ఇవ్వచ్చా? ఒకే రకమైన చికిత్స అందరికీ పనికిరాదు. ఎందుకంటే మీ శరీర పనితనం వేరు, మీ డయాబెటీస్ రావడానికి గల కారణం వేరు, అలాగే మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ, ఇన్సులిన్ లోడ్ కానీ, అట్లాగే మీరు చేసే జీవన అంటే శారీరక శ్రమ, ఇలా అన్నిటినీ ఒక్కొక్కరికి లెక్కకు పేరుకైతే అందరికీ డయాబెటీస్ ఉన్నప్పటికీ మీ వాల్యూస్ కూడా వేరే ఉంటాయి. మీ హైట్ టు వెయిట్ రేషియో, మీ హైట్ టు హిప్ రేషియో, హైట్ టు టమ్మీ రేషియో, ఇలా రకరకాలుగా మనం క్యాలిక్యులేట్ చేసి మీకే సొంతమైన డైట్, మీకే సొంతమైన ట్రీట్మెంట్ విధానం మనం చేయాలి. ఒకరిని చూసి ఒకరు వాళ్ళకి చేశారు కాబట్టి వాళ్ళకి అది పని చేసింది కానీ మీకు పని చేయాలని లేదు. యాక్సిడెంటల్గా కొన్ని పని చేయొచ్చు, కానీ అందరికి అలా పని చేయడం జరగదు. అందువల్ల మీ డాక్టర్ గారు సంప్రదించి మీకే ప్రత్యేకమైన, మీకే సూటబుల్ అయ్యే డైట్ కానీ, మీకే సూటబుల్ అయ్యే రివర్సల్ ప్లాన్ కానీ, డయాబెటీస్ ట్రీట్మెంట్ కానీ డాక్టర్ గారి పర్యవేక్షణలో చేసుకోవడమే మంచిది. డయాబెటీస్ వచ్చిన వారు కామన్గా చేసే పనులు ఏంటి? డయాబెటీస్ ఉన్న వాళ్ళు కామన్గా చేసే పొరపాట్లు ఏంటి? పొరపాట్లు బేసికల్గా ఏంటి అనుకుంటారంటే, బేసికల్గా వీళ్ళు ఎక్సర్సైజ్ చేయరు, మెడిసిన్స్ సరిగ్గా వేసుకోరు. ఏం కాదులే ఈరోజు ఎక్కువ తిన్నాం కాబట్టి మనం రేపు ఎక్కువ మెడిసిన్ వేసుకోవచ్చని అసలు ఈ డైట్ అసలు ఫాలో కారు. ఇంకా చాలా ముఖ్యంగా ఈ ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవటం. చాలామంది మన పేషెంట్లు మనకు చెప్పే విషయం ఏంటంటే, మా డాక్టర్ గారు చెప్పారండి, ఎవరో ఒక డాక్టర్ పేరు చెప్పేసి
ఈరోజు నేను ఎక్కువ తినేసాను, ఎక్కువ మందు తాగేసాను, కాబట్టి నేనే ట్యాబ్లెట్ ఎక్కువ వేసేసుకుంటాను, ఒక ట్యాబ్లెట్ వేసుకునేది 2 ట్యాబ్లెట్లు వేసుకుంటాను, ఎలాగైతేనే షుగర్ కంట్రోల్ అవుతుంది కదా అని చెప్పేసి ఇలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎక్సర్సైజ్ అసలే చెయ్యరు, సో సరైన నిద్ర ఉండదు. సో ఇలా వాళ్ళు రకరకాల పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఈ పొరపాట్ల వల్ల వెంటనే వాళ్ళు పొరపాటు చేసిన దాని ఎఫెక్ట్ వెంటనే తెలియదు, కాబట్టి బాగానే ఉంది కదా అనుకుంటారు. ఒకరిని చూసి ఒకరు కంట్రోల్లో ఉండరు, తద్వారా షుగర్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది. రెండోది ఏంటంటే చాలామంది చేసే ఇంకొక అతి పెద్ద పొరపాటు పోర్షన్ కంట్రోల్ చేయరు. అంటే మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్ ఒక మోతాదు తీసుకోవాలి, ఫ్యాట్ ఒక మోతాదు తీసుకోవాలి, ప్రోటీన్ ఒక మోతాదు తీసుకోవాలి. అసలు అది మనం ఏం చేయం, ఇంత అన్నం పెట్టుకుంటే ఇంత కూర తీసుకుంటాం. యాక్చువల్గా అది రివర్స్ ఉండాలి, కొంచెం అన్నం పెట్టుకొని ఎక్కువ కూరలు తీసుకోవాలి, తద్వారా మీకు లోడ్ తగ్గుతుంది. అది కాకుండా సరైన టైంకి నిద్రపోరు. అసలు చాలామంది నెగ్లెక్ట్ చేసే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నిద్ర. మీకు మంచి నిద్ర ఉండటం ద్వారా కూడా మీ షుగర్ బాగా కంట్రోల్ అవుతుంది. ఎప్పుడైతే మీకు సరైన నిద్ర ఉండదో మీ షుగర్ కూడా కంట్రోల్ ఉండదు. సో ఇలా చిన్న చిన్న పొరపాట్లే ఏం కాదులే ఈ ఒక్కరోజు అని అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో ఇటువంటి మిస్టేక్స్ చేయకూడదు. తర్వాత చాలామంది ఇంకా పెద్ద పొరపాటు ఏంటంటే అసలు బ్లడ్ షుగర్లే చెక్ చేసుకోరు. బాగానే ఉందిలే, డాక్టర్ గారు ఎప్పుడో రాసిచ్చారు ఒక 2 సంవత్సరాల క్రితం, అదే ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు. సో మీకు రోజు మీరు తీసుకునే ఆహారాన్ని బట్టి మీ షుగర్ కంట్రోల్ ఎక్కువ తక్కువ అవ్వచ్చు. సో అందువల్ల ప్రతి 3 నెలలకు ఒకసారి HbA1c అంటారు, అంటే గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్. అంటే మీ 3 నెలల షుగర్ యావరేజ్, మీరు నిన్న ఏం తిన్నారు మొన్న ఏం తిన్నారు అనే సంబంధం లేకుండా గత 3 నెలల్లో మీ షుగర్ ఎంత బెటర్ కంట్రోల్ ఉంది అనే విషయాన్ని తెలుసుకున్న ఒక రక్త పరీక్ష. అది ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఫాస్టింగ్లోనే చేసుకోవాల్సిన పని ఏం లేదు. ఎనీ టైం భోజనం చేసినా భోజనం చేయకుండా తీసుకోవచ్చు. తద్వారా మీరు ఏం చేస్తున్నారు, మీ యావరేజ్ బ్లడ్ కంట్రోల్ ఎట్లా ఉందనేది తెలుస్తుంది. దాంతోపాటు అప్పుడప్పుడు నెలకు ఒకసారైనా ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ చేసుకోవాలి. చాలామంది చాలా ల్యాబొరేటరీస్ వాళ్ళు కూడా చేసే ఒక చిన్న పొరపాటు ఏంటంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అయినా పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ అయినా చేసినప్పుడు యూరిన్ షుగర్ కూడా చేయాలి. ఫాస్టింగ్ యూరిన్ షుగర్, పోస్ట్ లంచ్ యూరిన్ షుగర్ కూడా టెస్ట్ చేసుకోవాలి. ఈ 2 టెస్ట్ చేసుకోవడం ద్వారా దాని ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే యూరిన్లో కూడా ఒకవేళ షుగర్ ఉంటే కిడ్నీ మీద ఎంత లోడ్ పడుతుంది, మీ షుగర్ ఎంత కంట్రోల్లో ఉంటుంది లేనిది అనేది అర్థమవుతుంది. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ నార్మల్ ఉంటుంది, కానీ ఫాస్టింగ్ యూరిన్ షుగర్లో ఒక +2 అని ఉంటుంది. దాని అర్థం ఏంటంటే మీరు యావరేజ్గా నిన్న భోజనం చేశారు, ఈరోజు ఫాస్టింగ్ నార్మల్ ఉంది, కానీ మీ కిడ్నీ మీద లోడ్ ఎక్కువ ఉంది అని అర్థం. సో మీరు ఆ టెస్టే చేయకపోతే డాక్టర్ గారికైనా మీకైనా ఎలా తెలుస్తుంది? సో అప్పుడప్పుడు కొలెస్ట్రాల్ టెస్ట్ కూడా చేసుకోవాలి. చాలామంది నాకు షుగర్ ఉంది, కొలెస్ట్రాల్ లేదు కదా అనుకుంటారు. కొలెస్ట్రాల్ ద్వారా మీకు వెంటనే నొప్పి వచ్చే లక్షణాలు ఏమీ కనపడవు, కానీ షుగరు కొలెస్ట్రాల్ కవల పిల్లలు లాంటి, ఇది వస్తే అది వస్తుంది ఖచ్చితంగా ఎక్కువ సార్లు. సో అందువల్ల మీకు ఇది ఉంది అంటే షుగర్, దాంతోపాటు కొలెస్ట్రాల్ కూడా చెక్ చేసుకోవాలి. ఈ కొలెస్ట్రాల్ ముందే చెక్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే రేపటి రోజు రాబోయే మీ గుండె జబ్బుల్ని మనం ముందే ప్రివెంట్ చేసుకోవచ్చు. దానికి చిన్న మోతాదు డైట్లో చేంజ్ చేసుకున్నా, లేదు మీరు ఒక మాత్ర వేసుకున్నా కొలెస్ట్రాల్ నార్మల్ అవుతుంది. సో అలా మనం ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేసుకోకుండా రెగ్యులర్గా మనం డైట్ చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, మంచి నిద్ర, మెడిసిన్ సరిగ్గా వేసుకోవాలి. డాక్టర్ గారు మీకు ఎలా చెప్పారో అలాగే వేసుకోవాలి. ఒకరోజు పొరపాటుని ఈరోజు వేసుకోలేదు, ఊరికి వెళ్ళాను అలా కుదరదు. మీరు అన్నం తినడం ఎంత ఇంపార్టెంట్, షుగర్ వస్తే ట్యాబ్లెట్ వేసుకోవడం అంతే ఇంపార్టెంట్. ఈ సరిగ్గా వేసుకున్న తర్వాత మీకు రివర్సల్ చేయాలి, ఇంకేదైనా చేయాలంటే మీ డాక్టర్ గారిని సంప్రదిస్తే వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు. చూశారు కదండి, ఈరోజు కార్యక్రమంలో డయాబెటీస్ వచ్చిన వారు ఎలాంటి రకమైన ఫ్రూట్స్ తీసుకోవాలి, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఇది డాక్టర్ గారు మీకు ఎంతో చక్కగా వివరించారు కదండి. ధన్యవాదాలు డాక్టర్ గారు. థ్యాంక్ యూ. మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ వచ్చే వారం మరొక ఎపిసోడ్తో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనేనండి మీ దివ్యవాణి టీవీ.